సమాధి అంటే సమ అంటే బ్రహ్మం. సమం హి నిర్దోషం బ్రహ్మ అని చెప్తారనమాట భగవద్గీతలో. సమ అంటే బ్రహ్మం, ది అంటే బుద్ధి. అంటే సమాధి అంటే ఎవని యొక్క బుద్ధి స్వరూప బ్రహ్మమునందు లీనమై ఉంటుందో అది సమాధి అని అర్థం. ఎవని యొక్క బుద్ధి అంటే ఎవని యొక్క మనస్సు, లేదా అంటే వాసన ఉంటే మనస్సు అంటాం, వాసన లేకపోతే బుద్ధి అంటాం. కాబట్టి ఎవని యొక్క బుద్ధి స్వరూప బ్రహ్మమునందు లీనమై ఉంటుందో అది సమాధి. సమ్యక్ మనః అధియత్రే యత్ర సమాధి. ఎక్కడైతే మనసును సంయమనం చేసి నిశ్చలంగా పెడుతుందో దానిని సమాధి అన్నారు. సమాధి అంటే బ్రాహ్మీ సంబంధ స్వరూప స్థితి. సమాధిలో వ్యవహారం లేదు, నిరవయవి. బ్రహ్మము వ్యవహారం లేదు, నిరవయవి. సుషుప్తిలో వ్యవహారం లేదు, నిరవయవి. ఇక్కడ రెండు పదాలు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క శ్లోకంలో చెప్పారనమాట. ఏం చెప్పారు శ్లోకంలో? అర్జున స్వయం ఉచ్చలితే దేహే. స్వయం ఉత్ పైకి, స్వయం ఉచ్చలితే దేహే దేహి తస్య సమాధిన. దానికి ఆధారంగా ఇక్కడ ఏం చెప్తాడంటే ఉత్ చలితే. ఉత్ చలితే అంటే పైకి అన్నప్పుడు దానికి వ్యతిరేకం కిందకు కూడా ఉంటుంది. ఉత్ ఊర్ధ్వం అన్నప్పుడు దానికి వ్యతిరేకం అధం కూడా ఉంటుంది. ఉచ్చలితే అంటున్నాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఉచ్చలితే అంటే ఊర్ధ్వం వైపు, అధచ్చలితే అంటే క్రింది వైపుకి, అంటే అధో వైపుకి, నీచ వైపుకి అని అర్థం. రెండు పదాలు ఇచ్చాడు. ఉచ్చలితే అధచ్చలితే, నివృత్తి వైపు ప్రవృత్తి వైపు, పై వైపు క్రింద వైపు. ఓకేనా? పంచభూతాలు పంచ విషయాలు ఎక్కడ ఉన్నాయి? బయట ఉన్నాయి. పంచభూతాలు పంచ విషయాలు బయట ఉన్నాయి. అట్లా బయట ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధ బయట విషయాలను పొందాలి అంటే బయటికే వెళ్ళాల్సి ఉంటుంది ఇంద్రియాలు. అందువల్ల స్వయం అధచ్చలితే. ఇంద్రియాలు ఎలా ఉన్నాయి? స్వయంగా కిందికి వెళ్ళేవిగా ఉన్నాయి. అధచ్చలితే కింది వైపుకి మన వ్యవహారం అంతా ఉన్నది, పై వైపుకు లేదు. అంటే నిరవయవి అయినటువంటి సమాధి వైపు, నిరవయవి అయినటువంటి బ్రహ్మం వైపుకి లేవు మన యొక్క ఇంద్రియాలు, కింది వైపుకే ఉన్నాయి. విషయాల్ని మనం పొందాలి అంటే ఇప్పుడు చెప్పండి, లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా? విషయాల్ని పొందాలి అంటే బయటికి వెళ్ళాలి. అయితే స్వరూప బ్రహ్మమును పొందాలి అంటే లోపలికి వెళ్ళాలి. బ్రహ్మమును పొందాలి అంటే లోపలికి వెళ్ళాలి. విషయాలు బయట ఉన్నాయి కాబట్టి విషయాల్ని పొందాలి అంటే బయటికి వెళ్ళాలి. ఏమండి, మనింద్రియాలేమో అధచ్చలితే బయటికే ఉన్నాయి. ప్రవృత్తించా నివృత్తించా. ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి, ఒకటి ప్రవృత్తి లేదా నివృత్తి. ప్రవృత్తి వైపు వెళ్ళామంటే బంధం, నివృత్తి వైపు వెళ్ళామంటే మోక్షం అని 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. ప్రవృత్తి మార్గంలో వెళ్తే బంధం, నివృత్తి మార్గంలో వెళ్తే మోక్షం అని చెప్పారు స్వామి గారు. మరి మనము ఎట్లా ఉన్నాం? అధచ్చలితే స్వయంగా క్రిందకు, స్వయంగా ప్రకృతి వైపుకి, స్వయంగా విషయాల వైపుకి, స్వయంగా బయటకు వెళ్ళే విధానం పెట్టుకున్నాం మనం ఏంటి అంటే అశ్వరమై, మాయాకల్పితమై, దుఃఖభూయిష్టమై, అనిత్యమై, అశాశ్వతమై, కల్పితమై, మిథ్యామాత్రమై, మార్పు చెందేదై ఉన్న ప్రాపంచిక సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ వైపుకి స్వయంగా చెలిస్తూ ఉన్నాం మనందరం కూడా. అసలు మన యొక్క ప్రభావమే లేకుండా స్వయం అధః చలితే. ప్రకృతి వైపుకు అసలు మామూలుగా ఉండయి, మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. అంటే స్వయం అధః చలితే. స్వయం ఇక నీ వ్యవహారమే లేదు. ఓ శబ్దమా నువ్వు వినబోకంటే అది ఉంటలేదు, మన మాట వినేదిగా లేదు కదా. అంటే అందరి ఇంద్రియాలు
ఒక్కళ్ళయ్యే కాదు, అందరి ఇంద్రియాలు కూడా స్వయంగా బయటకు వెళ్ళే విధానంలోనే ఉన్నాయి. నిర్మాణమే అలా చేయబడింది. అంటే అలా నిర్మాణం చేయబడ్డాయి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మచేత. ఆ విషయం మనకు తెలియదు, ఇప్పుడు దాకా మనకు తెలియదు. పరాంచికాని వ్యతృణత్తు స్వయంభూతు తస్మాత్ పరాక్ పశ్యతి నా అంతరాత్మన్. యమధర్మరాజు నచికేతుడికి కటవల్లిలో చెప్తాడనమాట. ఇంద్రియాలు బయటికి వెళ్ళే విధానంగా స్వయంగా నిర్మాణం చేయబడ్డాయి నచికేత. బ్రహ్మ సృష్టి ఆ విధానంగా ఉన్నది. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మనం వాటిని పట్టుకుని అవి అసలు మామూలుగా సృష్టి విధానమే బయటికి వెళ్ళే విధానంగా ఉంటే మనం వాటిని పట్టుకుని మళ్ళీ బయటికే వెళ్ళిపోయే విధానంగా ఉన్నాం. అధహ చెలితే అధహ చెలితే అధహ చెలితే. అందుకని ఓ నచికేత కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మన్ ఐక్యత్. ఎవడో ఒక ధీరుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఒరే ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళే విధానాలుగా ఉన్నాయ్యా, నేను స్వరూప బ్రహ్మమునే దర్శించాలి అనేటువంటి విధానంతో ఉన్న ధీరుడు ఏం చేస్తాడయ్యా అంటే, అలా ప్రత్యేగాత్మను దర్శించేటువంటి ఆ విధానము కలవాడై అలా బయటికి వెళ్ళేటువంటి స్వయంగా బయటికి వెళ్ళేటువంటి ఆ ఇంద్రియాలని ఆవృత చక్షు లోపలికి మరలిస్తాడు. అయితే ఇక్కడ ఇంకో పదం ఉంది, స్వయం ఉచ్చలితే. అంటే ఊర్ధ్వం, కైవల్యం వైపు. అంటే దేవరహస్యాల్లో చూస్తే మీకు స్థూల శరీరం, నోటి దగ్గరేమో బ్రహ్మ, నోటి దగ్గరేమో విష్ణువు, చెవు దగ్గరేమో బ్రహ్మ, కన్ను దగ్గరేమో శివుడు, ముక్కు దగ్గరేమో ఈశ్వరుడు, కంఠస్థానం దగ్గరేమో ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మము చెబుతాం. ఇలా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర ప్రత్యేగాత్మల్ని కంఠస్థానములో ఇలా ఊర్ధ్వం వైపు చెబుతాం దేవరహస్యాల్లో. అన్ని ఇంద్రియాలన్నీ కూడా పైకి ఊర్ధ్వం వైపు కైవల్యం వైపు లాగబడతాయి. ఎప్పుడంటే నువ్వు యోగివి కావాలి. అలా బయటికి వెళ్ళే అవన్నీ కూడా ఊర్ధ్వం వైపుకి లాగబడతాయి. ఎప్పుడంటే భోగిగా ఉన్నంతకాలము అవి బయటికే లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఏ పూట నువ్వు సమాధి పొందటం కోసంగా యోగివయ్యావో ఆ పూట నువ్వు వాటిని లోపలకు లాక్కుపోతావు. అది ఊర్ధ్వం అంటే లోనికి వెళ్ళే విధానము, నివృత్తి మార్గంలోకి వెళ్ళే విధానము. మరి మన దేహంలో లోనికి వెళ్ళే విధానము కలిగి ఉన్న వస్తువు ఎక్కడుంది? కన్ను ఏమన్నా లోపలికి తీసుకెళ్ళిద్దా మనల్ని, చెవి ఏమన్నా లోపలికి తీసుకెళ్ళిద్దా మనల్ని, నోరేమన్నా మనల్ని లోపలికి తీసుకెళ్ళిద్దా అంటే, అలా మన దేహంలో లోనికి వెళ్ళే విధానము కలిగి ఉన్న వస్తువు ఏది అని బాగా ఆలోచిస్తే శ్వాస ఒక్కటే ఉన్నది మనల్ని లోపలికి తీసుకువెళ్ళే విధానముగా ఉన్న వస్తువు. శ్వాసనే సంస్కృతంలో హంస అన్నారు. ఇప్పుడు మనం ఉచ్చెలితే ఊర్ధ్వం వైపు వెళ్ళాలి అంటే లోపలికి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళాలంటే లోపలికి తీసుకెళ్లే వస్తువు ఏది కనపడుతుందో మనకి? శ్వాస. ప్రతిసారి శ్వాస లోపలికి వెళ్ళి స్వరూప బ్రహ్మను స్పర్శించి బయటకు వస్తూ ఉంది. అట్లా ఆ పరమాత్మ నుండి పుట్టి వస్తూ ఉన్నది. అట్లా శ్వాసకు పరమాత్మకు సంబంధం ఉన్నది. పరమాత్మ అంటే పరమాత్మతో అంటే మూల వస్తువుతో సంబంధం పడి ఉంది శ్వాస. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కాలి గోటి దగ్గర నుంచి తలకాయ శిరస్సు పైభాగం వరకు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు, అన్ని అవయవాలు కూడా బయటికి వెళ్ళే విధానంగా ఉన్నాయి. ఒక్క శ్వాస మాత్రం లోపలికి వెళ్ళే విధానంగా ఉన్నది. ఏమండి, ఇంద్రియాలేమో ప్రకృతితో సంబంధం పడి ఉన్నాయి. అధశ్చలితే క్రిందకు పోతూ ఉన్నాయి. కాబట్టకు క్రిందకు వెళ్ళే వాటిని పట్టుకున్నావా ఎక్కడికి వెళ్తావు? కిందకి వెళ్తావు. కైవల్యం వైపుకు వెళ్ళేదాన్ని పట్టుకున్నావా ఎక్కడికి వెళ్తావు? కైవల్యం వైపుకు వెళ్తావు. యథార్థంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నిజమే కదా. నేను గుంటూరు వెళ్ళాలి అంటే గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కితే గుంటూరు వెళ్తా, విశాఖ వెళ్ళే బస్సు ఎక్కితే ఎట్లా కదా. ఇప్పుడు చెప్పండి, ఏది పట్టుకోవాలి, ఎటు వెళ్ళాలి? నేను ఊర్ధ్వం వైపు వెళ్ళాలి,
పైకి వెళ్ళాలి, అంటే లోపలికి వెళ్ళాలి. ఊర్ధ్వం వైపు పైకి లోపలికి వెళ్ళే విధానంగా ఉన్నది శ్వాస. కాబట్టి నేను శ్వాసను పట్టుకోవాలి, ఇంద్రియాలను వదిలేయాలి. అవునా? ధ్యానం చేస్తున్నారా మీరు?